హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే కథ కుందేలు తాబేలు పందెం కథ. ఒక అందమైన అడవిలో ఒక వేగవంతమైన కుందేలు ఉండేది. ఆ కుందేలు తన వేగంపై చాలా గర్వపడేది. ఒకరోజు అది నెమ్మదిగా నడుస్తున్న తాబేలును చూసి నవ్వింది. అయ్యో తాబేలు, ఇలా నడిస్తే ఎప్పటికీ ఎక్కడికి చేరవు అని ఎగతాళి చేసింది. తాబేలు మాత్రం శాంతంగా నవ్వుతూ, వేగం కాదు పట్టుదల ముఖ్యం అని అన్నది. అప్పుడు కుందేలు నవ్వుతూ, అయితే మనం పందెం పెట్టుకుందాం, ఎవరు ముందు గమ్యానికి చేరుతారో చూద్దాం అని అంది. అడవిలోని జంతువులన్నీ చేరి పందెం మొదలుపెట్టాయి. 1, 2, 3 ప్రారంభం. కుందేలు బాణంలా పరిగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా కానీ ఆగకుండా ముందుకు సాగుతూనే ఉంది. కొంత దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి చూసింది. తాబేలు చాలా వెనుక ఉంది. కొంచెం విశ్రాంతి తీసుకుంటే ఏమవుతుంది అని అనుకుంది. అది ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. ఇదిలా ఉండగా తాబేలు మాత్రం ఆగకుండా నడుస్తూనే ఉంది. చివరికి తాబేలు గమ్యానికి చేరుకుంది. అప్పుడే కుందేలు నిద్రలేచి పరిగెత్తింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. అడవిలోని జంతువులందరూ తాబేలుపై విజయం జరుపుకున్నారు. తాబేలు చెప్పింది, వేగం కంటే పట్టుదల ముఖ్యం. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. వేగంగా పరిగెత్తడం గొప్పది కాదు, ఆగకుండా ముందుకు సాగడం గొప్పది. నెమ్మదిగా అయినా సరే పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మనదే అవుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి నీతి కథతో కలుద్దాం. థ్యాంక్ యూ.